గుడిలో ఉన్న కనిష్క దేవుడమ్మనే ఆవిడ దగ్గరికి వెళ్ళి, దేవుడమ్మ, నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. నువ్వు కనుక నాకు ఈ సహాయం చేస్తే నువ్వు ఊహించలేనంత మేలు చేస్తాను అని చెప్పటంతో, ఏంటో చెప్పమ్మా, తప్పకుండా చేస్తాను అని ఆవిడ అంటుంది. కనిష్క ఏదో ఒక ప్లాన్ చెప్పటంతో అలాగేనమ్మా అంటూ వెంటనే అమ్మవారు పోనినట్లు ఆవిడ వేపాకు మండలు పట్టుకొని ఊగిపోతూ ఉంటుంది. దాంతో బసవరాజు, కనిష్క, తులసి, సిద్ధు అందరూ కూడా అక్కడికి వచ్చి చేరతారు. అప్పుడే పూజారి గారు ఏదైనా ఊహించని సంఘటన, విపత్తు జరిగినప్పుడు అమ్మవారు ఈ దేవుడమ్మ మీదకి ఆవహిస్తారు. బసవరాజు, నువ్వు తప్పు చేశావు అని అమ్మవారు పొనిన దేవుడమ్మ చెప్తూ ఉండటంతో బసవరాజు చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. కొడుకుకి ఒక అమ్మాయితో నువ్వు నిశ్చితార్థం చేశావు, కాకపోతే కొడుకేమో ఇంకొక అమ్మాయి మెల్లో తాళి కట్టి ఇంటికి కోడలుగా తీసుకువచ్చాడు. అందుకు నువ్వు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అని దేవుడమ్మ చెప్తూ ఉంటే, ఇప్పుడు దానికి పరిష్కారంగా ఏం చేస్తే నువ్వు శాంతిస్తావో చెప్పమ్మా, చెప్పు అని తులసి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. అయితే నేను చెప్తాను వినండి. తను నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి మెడలో అమ్మవారి పూలమాల వేస్తే అందుకు పాప పరిహారం అయిపోతుంది అని దేవుడమ్మ చెప్పటంతో తులసి, సిద్ధు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే కనిష్క చాలా సంతోషపడుతూ ఉంటుంది. త్వరగా పూలమాల తీసుకొని ఆ అమ్మాయి మెడలో వేయి బాబు, లేకపోతే అమ్మవారి ఆగ్రహం కాస్త ప్రళయంగా మారిపోతుంది అని పూజారి గారు తొందర పెడుతూ ఉంటారు. దాంతో సిద్ధు చాలా బాధపడుతూ పూలమాల తీసుకొని కనిష్క మెడలో వేసేయటంతో తులసి బాధగా చూస్తూ ఉంటే కనిష్క మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరి సిద్ధు నిజంగానే కనిష్క మెడలో పూలమాల వేసేశాడా, లేకుంటే కనిష్క కలగంటోందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.